పరిచయం అయ్యాడు కదా అని మాట్లాడింది. మంచి ఫ్రెండ్ అనుకొని కష్టం సుఖం చెప్పుకుంది. ఆ మాత్రం దానికే అతను ఏదేదో ఊహించేసుకున్నాడు. తను లేక నేను లేనని కలలు గన్నాడు. ఏకంగా ఆమె ముందు లవ్ ప్రపోజల్ పెట్టాడు. కాదనేసరికి కన్నెర్ర చేశాడు. పొలం బాటలో పాతరేసే ప్రయత్నం చేశాడు. ఇంతకీ ఎవరా ఉన్మాది? యువతికి ఆడు పెట్టిన చిత్రహింసలేంటో తెలుసా? ఫ్రెండ్ అయినా బంధువైనా ఇంకెవ్వరైనా ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలి. స్నేహం పేరుతో హద్దు మీరితే ఆదిలోనే హెచ్చరించాలి. ఎందుకంటే కూల్ గా మాట్లాడుతున్నారు కదా అని ఖూనీలకు తెగించే ఉన్మాదులు పొంచి ఉంటారు. ప్రేమ దోమ అని ఊహించుకుంటూ దాడులకు తెగించే దుర్మార్గులు ఉంటారు. మాటలు కాదు, అసలు చేతల్లో ఏం జరిగిందో చూడండి. చూశారుగా, కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన సందీప్ అరాచకం ఇది. 4 ఏళ్ల క్రితం కొత్తపేటలో ఉండే యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త స్నేహంగా మారింది. ఫ్రెండ్షిప్ ని ఆసరాగా చేసుకొని ప్రేమించమంటూ సందీప్ ఒత్తిడి తెచ్చాడు. నీ యువతి మాత్రం అందుకు ససేమిరా అంటూ వచ్చింది. ఈ నెల 2న చల్లపల్లిలో ఉండే తన బంధువుల ఇంటికి వెళ్ళింది ఈ యువతి. అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలో బస్సును ఆపి యువతిని బలవంతంగా కిందకు దింపేశాడు సందీప్. తన బైక్ పై ఎక్కించుకొని మోపిదేవి సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లాడు. ప్రేమిస్తావా చస్తావా అంటూ బెదిరించాడు. యువతి ఎంతకో అంగీకరించకపోవడంతో ఆగ్రహంతో రగిలిపోయాడు. విచక్షణ రహితంగా తనపై దాడి చేశాడు. మా పాప ఆదివారం మధ్యాహ్నం మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అతను కొక్కిలిగడ్డ సందీప్. అతను మా పాప బస్సులో సాయంత్రం 7:30కి బస్సు ఎక్కించి బస్సు మా మరిది వెళ్ళిపోతుండగా తను బస్సులో వచ్చి, నేను బస్సు వెనకమాలే ఉన్నాను, నీతో కొంచెం మాట్లాడాలి, నువ్వు బస్సు దిగానంటే మా పాప దిగినానండి. నీవు దిగిపోతే మీ ఇంటికి వెళ్ళి హెరాస్మెంట్ చేస్తాను, నేను ఏదో ఒకటి బ్లాక్మెయిల్ చేస్తాను, నీ ఫోటోలన్నీ వీడియోలో పెడతాను, మా ఫ్రెండ్స్కి షేర్ చేస్తాను, మ్యాపింగ్ చేయడం నాకు తెలుసు అలా అని మా పాపను బెదిరించేసరికి కొక్కిలిగడ్డ సందీప్ అనే అతను మా పాప నా కప్తన్పాలెం తెలంగా దిగేసిందండి. ఆ దిగేసిన తర్వాత తను ఏం చేశాడంటే నాగాతిప్ప రోడ్లోకి తీసుకెళ్ళి ఆ పాపను కొట్టాడండి. దానివల్ల మేము కేసు ఫైల్ చేసాము. నాకు ఎలాంటి న్యాయం జరగలేదని మేము. తీవ్ర గాయాలతో యువతి స్పృహ తప్పి కింద పడిపోగానే సందీప్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అచేతన అవస్థలో ఉన్న ఆమెను గమనించిన స్థానికులు వెంటనే హాస్పిటల్ కు తరలించారు. బాధితురాలి నుంచి వివరాల్ని సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడి చేశాక సందీప్ ఎక్కడికి పారిపోయాడు? ప్రేమ నిరాకరణతోనే ఉన్మాదిలా వ్యవహరించాడా? ఇంకేవైనా కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కఠిన శిక్షలు విధిస్తున్నా, చట్టాలకు ఎంతలా పదును పెడుతున్నా నిత్యం ఎక్కడో అక్కడ ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డెక్కినా, కాలేజీకి వెళ్ళినా బంగారు తల్లులకి భద్రత లేకుండా పోతోంది. ఇలాంటి సీన్లు రిపీట్ కాకూడదంటే సందీప్ ను కఠినంగా శిక్షించాల్సిందే అంటోంది బాధిత కుటుంబం. చూశారుగా, ఫ్రెండ్ అంటూ నమ్మిన యువతికి ఎదురైనటువంటి అనుభవం. ఎప్పటికైనా సరే ఫ్రెండ్షిప్ అంటూ, ప్రేమంటూ పిలిచి మాట్లాడదామనే ఇలాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ పోలీసులు సూచిస్తున్నారు. ఒకవేళ స్థానికులు సకాలంలో స్పందించకపోయి ఉంటే ఆ యువతి పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం తీవ్ర గాయాలతో అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది ఆ యువతి.